అడుగుతున్నాను, ఏమైనా ప్రశ్నిస్తే నేను కూడా. చెప్పండి, ఏమనిపించింది వాళ్ళు సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్? దీన్ని సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ఒక శుభ పరిణామం అని చెప్పక తప్పదు. రాష్ట్ర ప్రభుత్వము వాస్తవానికి డెడికేటెడ్ కమిషన్ పెట్టింది, కుల సర్వే జరిపింది, ఆ తర్వాత జీవోలు కూడా ఇచ్చి ఈ రోజు 42% ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికి మేము ఓకే చెప్తున్నాయి. బట్ మేము గతంలో మొదటి నుంచి కూడా చెప్తున్నది ఏంటంటే మాకు 9th షెడ్యూల్ ద్వారానే ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పినాం. సరే, ఇప్పుడు ఆ 9th షెడ్యూల్ కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో ఆల్టర్నేటివ్ ద్వారా ఇవాళ వాళ్ళు రావడం జరిగింది. సో మేము కూడా హైకోర్టులో ఇంప్లీడ్ అయినాం. సో దాన్ని కూడా మేము కూడా కోరుతున్నాం ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతిలో ఒక సైంటిఫిక్ అప్రోచ్ లో వచ్చింది. కాకపోతే మీరు అన్నట్టుగా ఏంటంటే కులగణన డాటా ఇదంతా కూడా వాళ్ళు పబ్లిక్ చేయలేరు, ట్రాన్స్పరెన్సీ లేదు అనేది ఇందులో కొంత వస్తూ ఉంది. బట్ ఇవన్నీ కూడా మనం కోర్టులో చెప్పుకోవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. బట్ మీరు అన్నట్టుగా ఏంటంటే సుప్రీంకోర్టులో ఈ రోజు టెక్నికల్ ఇష్యూస్ మీద ఆ రిట్ పిటిషన్ కొట్టేశారు. ఎందుకంటే ఆర్టికల్ 32లో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కింద వాళ్ళు వేసినారు. ఇందులో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ను ఇన్వోక్ చేయాల్సినంత అర్జెన్సీ లేదని కొట్టేశారు. బట్ హైకోర్టుకు వచ్చేస్తే ఇప్పుడు నా మెరిట్స్ మీద ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. సో ఖచ్చితంగా చాలా మంది కూడా ఇందులో ఇంక్లూడ్ అయినారు కాబట్టి 100% ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తారు. అల్టిమేట్ గా సుప్రీం హైకోర్టు ఏం డెసిషన్ ఇస్తుంది అనేది ఇమీడియట్ గా ఇవ్వకపోవచ్చు. అది ఇంకా ఎందుకంటే చాలా మంది ఇంప్లీడ్ అయి ఉన్నారు కాబట్టి ఇంకా డేట్ కూడా. మీరు కూడా ఇంప్లీడ్ అయినట్టున్నారు, మీరు కూడా నేను ఇంతకుముందే చెప్పాను కదా, నేను కూడా ఇంప్లీడ్ అయ్యాను. ఈ రోజు యాక్చువల్ గా సుప్రీంకోర్టులో కూడా మాట్లాడుతున్న అడ్వకేట్ కూడా ఉన్నాడు. సో వీఆర్ ఆల్సో ఇంప్లీడింగ్ ఇన్ దిస్. డెఫినెట్లీ వీ విల్ కంటెస్ట్ దిస్ ఇష్యూ ఆల్సో. సో మేమేమంటున్నామంటే ఇవాళ మీరు ఒక మాట అన్నారు ఏంటంటే అందరి మధ్య కాన్సెన్సస్ తీసుకుంటే చేయొచ్చు అని. దానికి నేను ఎట్లా అనేది ఒక ఉదాహరణ చెప్తాను. 2011లో ఈ కృష్ణమూర్తి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ముగ్గురు రిట్ పిటిషన్లు వేసినారు. ఏమని 34% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకూడదు, మీరు ఖచ్చితంగా దీన్ని రిజర్వేషన్ % తగ్గించాలని చెప్పేసి. అప్పుడు 2011లో 16,560 అని ఒక వెంకటరమణారెడ్డి, 16,473 అని వెంకటరెడ్డి, అదేవిధంగా 31,964 అని చంద్రశేఖర్ రెడ్డి చేసి హైకోర్టులో 34% ఇంప్లిమెంట్ చేయకుండా ఆర్డర్ తీసుకున్నారు. అప్పుడు వినయ్ గారు ఏం చేశారు, డాక్టర్ పి వినయ్ గారు, ఆయన సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్ళి సుప్రీంకోర్టులో ఆయన అప్పీల్ ఫైల్ చేసిన తర్వాత ఈ ముగ్గురు పార్టీలను మళ్ళీ వాళ్ళని ఒప్పించి సుప్రీంకోర్టులో నో అబ్జెక్షన్ చేస్తే అప్పుడు మనకు 34%తో ఎన్నికలు జరగడానికి వీలేపడింది. సో నెక్స్ట్ 2018లో మళ్ళీ వీళ్ళు వెళ్ళినారు. పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు అప్పుడు అతను ఉండే అతను, అదేవిధంగా ఇంకొక అమ్మాయి పోయినారు. సో వాళ్ళు పోయిన తర్వాత 2018లో ఆ జీవో 396 కొట్టేయడం ఇదంతా జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఏంటంటే కొంత డాటా ఉందని చెప్పి డేటాబేస్ గా వాళ్ళు ఈ రోజు జీవో 9 ఇవ్వడం జరిగింది. సరే చూద్దాం, సుప్రీంకోర్టు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది. హైకోర్టులో ఎవరు గెలిచినా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందే మ్యాటర్, ఎందుకంటే రెండు వర్గాలు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం 2012 మోడల్ ను రిపీట్ చేయాలనుకున్నప్పుడు ఈ పిటిషనర్స్ తో కూడా కూర్చొని మాట్లాడి ఒకవేళ మరి అగ్రిమెంట్ మీరు చేసుకోగలిగితే అది బెటర్ ఉంటుంది అనేది నా సజెషన్. సాధ్యమే అంటే పిటిషనర్స్ గనక మాట్లాడితే గనక మనకు 2012 ఉదాహరణ ఉంది, వినయ్ కుమార్ గారు వేసిన పిటిషన్ ఉంది. అవును, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బొల్లమల్ల యాదవ్ గారు.